ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని మునిరత్నం నగర్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగి బుధవారం నాడు నిమజ్జనంతో ముగిశాయి. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఘననాథుడిని భక్తి శ్రద్ధలతో పూజించారు. పూజలు, అభిషేకాలు, హారతులు, ప్రత్యేక అలంకరణలతో వినాయకుడిని అర్చించారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు జరిగాయి. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయక చవితి వేడుకలను ఆస్వాదించారు. ముఖ్యంగా గణనాథుడి లడ్డూ వేలంపాట ప్రతి ఏటా ఆసక్తికరంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పోటాపోటీగా సాగిన ఈ వేలంలో కాలనీకి చెందిన పసల వంశీ అనే భక్తుడు 1,50,000 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. తీన్మార్ బ్యాండ్లు, డప్పు వాయిద్యాల నడుమ ఉత్సాహంగా కమిటీ సభ్యులు వంశీకి లడ్డూను అందజేశారు. అనంతరం భక్తి పారవశ్యంలో విశాలమైన తుబిలిపాలెం సముద్ర తీరంలో ఘననాథుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గణపతి బప్ప మోరియా, పునః మిలనం అంటూ నినాదాలు చేశారు. వచ్చే ఏడాది మళ్లీ ఘనంగా వినాయక చవితిని జరుపుకుందామని ప్రతిజ్ఞ చేశారు. అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.